హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్రాని యాక్సిడెంట్ చేయించింది వీరునే అని రంగా అందరి ముందు చెప్పేసరికి ప్రీతి వీరుని నిలదీస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేశారు, మా అన్నయ్యని ఎందుకు చంపాలనుకున్నారు అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రుద్ర యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ని ఇంటికి తీసుకొని వచ్చి ప్రీతి ఒకసారి వీడు చెప్పేది విను అని వాడిని గట్టిగా తోసేస్తాడు. ఇంక వెంటనే ఆ రౌడీ పోలీస్తో సార్ సార్ నాకు నాకు చెప్పింది ఎవరో నాకు తెలియదు సార్, కానీ వీరు మాత్రం కాదు సార్, ఎవరైనా అడిగితే ఈ వీరు పేరు చెప్పమని నాకు ఆయన డబ్బులు ఇచ్చాడు సార్ అని చెప్పేసరికి హమ్మయ్య అనుకుంటాడు వీరు. ఇంకా అలా గంగా అయితే షాక్లో చూస్తూ ఉండిపోతుంది. వెంటనే ఇంకా అలా అందరూ రిలాక్స్ అవుతారు. ఏంటి, డబ్బులిచ్చి మరి వీరు పేరు చెప్పమన్నాడా, ఇదేదో నమ్మశక్యంగా లేదు అని అంటారు శకుంతల మనకి శత్రువులు ఉన్నారు కదా, కావాలని మనలో మనకి గొడవలు పెట్టాలని డబ్బులిచ్చి మరీ వీరు పేరు చెప్పించమన్నట్టున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా ఇన్స్పెక్టర్ గారు, మీరు చేయాల్సింది చేయండి. అసలు ఆ యాక్సిడెంట్కి వెనక ఉన్న కారణం ఎవరో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటారు. తప్పకుండా సార్, వీడిని ఇంకొంచెం గట్టిగా అడిగితే వీడే నిజం చెప్తాడు, రేయ్ పదరా అని చెప్పారు. రౌడీని తీసుకొని ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. గంగ కోపంగా తన దగ్గరికి రుద్ర దగ్గరికి వచ్చి సార్ ఎందుకు మీరు ఇలా చెప్పారు, ఎందుకు వాడితో అబద్ధం చెప్పించారు, అసలు మీరు ఎప్పుడు అబద్ధం చెప్పరు కదా సార్, అలాంటిది ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అడుగుతుంది. గంగ, దీనికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ వీరు గురించి అన్ని నిజస్వరూపం బయటపడింది అంటే ఖచ్చితంగా వీరుకి ప్రీతి దూరం అవుతుంది. ప్రీతి ఇప్పటికే వీరు తనతో సరిగ్గా మాట్లాడట్లేదని, వీరు తనకి ఎక్కువగా ప్రేమ పంచటం లేదని, మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్కడ వీరుకి దూరం అయిపోతానోనని, ఈ ఇంటికి దూరం అవుతానోనని చాలా బాధపడింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తన్ని బాధ పెట్టడం, తన భర్త ఒక హంతకుడు అని తెలిసేలా చేయడం కరెక్ట్ కాదు. అది తనకే మంచిది కాదు. అందుకే నేను ఈ విషయాన్ని చెప్పించనివ్వలేదు. సమయం వచ్చినప్పుడు అవంతలవే బయటపడతాయి. ఒక్కసారి నిజాలన్నీ తెలిస్తే, బిడ్డ పుట్టాక తెలిస్తే ప్రీతినే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటుందో అలాంటి డెసిషన్ని తీసుకుంటుంది అని చెప్పేసరికి ఇంకా అలా చాలా కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుండి గంగ. వెంటనే ఇంకా ఇటువైపేమో వీరు చాలా అంటే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇషిక వీరు దగ్గరికి వచ్చి, బ్రో తప్పించుకున్నావు బ్రో, అసలు నిన్ను చూస్తే నాకు ఎలా అనిపించింది తెలుసా, యమధర్మరాజుకి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసినట్లు అనిపించింది. నువ్వు నిజంగా చాలా లక్కీ ఫెయిల్ అవి బ్రో, లేకపోతే వీరు అని వాడందరి ముందు చెప్పేసినా నీకు ఇలా జరగడం ఏంటి. నిజంగా రుద్రాబావకి నువ్వు దండేసి దండం పెట్టినా తప్పులేదు బ్రో అని అంటారు. షటప్ ఇషిక, నువ్వు ఆయన్ని నా ముందంతలా పొగడద్దు అని అంటారు. సరే పొగడంలే, కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. లేదు, కావాలనే నన్ను ఇలా బ్లేమ్ చేస్తున్నాడు కాబట్టి తిరిగి నేను బ్లేమ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రంగాకి చూపిస్తా. అందరి ముందు రంగా నా నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అనుకున్నాడు. అలాంటి వాడికి ఏం జరుగుతుందో ఖచ్చితంగా చూపిస్తా అని చెప్పి ఇంకా వెంటనే అలా వీరు బయటకు వస్తాడు. అందరినీ హాల్లోకి పిలుస్తారు. పిలిచి, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. సూర్యాని ఇషికాని ఆ ఫ్రాడ్ కంపెనీ నుండి, ట్రాప్ నుండి బయట పడేయాలి అని చెప్పి నేను ఎంతో ఆలోచించినప్పుడు ఒక ఫారిన్ కాంట్రాక్టర్స్ ఇద్దరు వచ్చి నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను ట్రాప్ చేశారు. నేను హెల్ప్ చేస్తున్న నన్ను ఒక మోసగాడిలా అందరి ముందు చిత్రీకరించారు. వచ్చిన వాళ్ళ పేర్లు పంప్ అండ్ మొనాకో. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా, ఇదిగో ఈ గంగా అండ్ రంగానే అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఏంటి, గంగా రంగానా అని ఇంకా అలా షాక్లో ఉంటే రుద్ర మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. నేనేది సాక్ష్యాలు లేకుండా అదిగో ఆ రంగాల నోటికొచ్చింది మాట్లాడినత్తయ్య గారు, సాక్ష్యం ఉంది, సాక్ష్యాన్ని చూపిస్తున్నాను అని చెప్పి వీడియోనైతే చూపిస్తారు.
ఒక్కసారిగా వీడియో చూసి షాక్లో ఉండిపోతారు విజయేంద్ర అండ్ శకుంతల. ఇంకా అలా వెంటనే గంగ దగ్గరికి వచ్చి, ఏంటి గంగ ఇది? ఎందుకు ఎందుకు వీరుపై ఇంతలా పగబట్టావు? వీరు నీకు ఏం అన్యాయం చేశాడు? వీరును ఒక మోసగాడిలా ఎందుకు చిత్రీకరించాలనుకుంటున్నావు చెప్పు అని శకుంతల చాలా గట్టిగా నిలదీస్తారు. అత్తయ్య గారు, మీరు అడగాల్సింది ఆ గంగని కాదు. తనకేం తెలుసు? తను ఒక కీలు బొమ్మ మాత్రమే. గంగ కంటే ముందు వీళ్ళందరినీ ఆడించే సూత్రధారి అదిగో రుద్రబాబు ఉన్నారు కదా, ఆయన ఆయన చెప్తేనే గంగ ఇదంతా చేసింది అని అంటారు. ఇంక వెంటనే అలా అందరూ రుద్ర వైపు చూస్తూ ఉంటారు. రుద్ర ఇంకా అలా చూస్తూ ఇంకా మనసులో ఒక మైండ్ గేమ్ని అయితే ఫిక్స్ చేసుకుంటారు. ఎందుకు ఇదంతా చేశారని చెప్పి అందరూ నిలదీస్తుంటే చెప్తాను, అన్నిటికీ సమాధానం చెప్తాను. మీరు ముందు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. ఇషిక, నువ్వు ఆ కాంట్రాక్ట్ని ఎవరు చెప్తే సైన్ చేసావు అని అడుగుతారు. నేను వీరు బ్రో చెప్తేనే సైన్ చేశాను అని అంటుంది. వీరు చెప్తేనే నువ్వు ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యావు, అదేగా నువ్వు చెప్తున్నావు? సరే, వీరు చెప్తేనే ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యావు. వాళ్ళు వీరు మాటలు వినే ఇదంతా చేశారు. అయితే నేను చూపించే వీడియో చూస్తే మీరేమనుకుంటారు అని ఇంకా అలా రుద్ర కూడా ఒక వీడియోనైతే చూపిస్తాడు. ఆ వీడియోలో ఇంకా అలా వీరు ఆ ఫ్రాడ్ కాంట్రాక్టర్స్ కలిసి వెళ్ళి ఇంకా క్లియర్గా వీళ్ళకి ఫైల్స్ ఇవ్వడం కానీ, ఆ ఫైల్స్ ఇచ్చి ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అదంతా ఉంటుంది. ఒక్కసారిగా శకుంతల, వీరు నువ్వు వాళ్ళకి కాంట్రాక్ట్ని ఎందుకు ఇప్పించాలి అని అనుకున్నావు అని అడుగుతారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడనమాట వీరు. నువ్వు వీళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే నేను ఎలా టార్గెట్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి రుద్ర మనసులో అనుకుంటారు. ఒకవేళ నిజంగా వీరు మనకి మంచే చేయాలి అనుకుంటే, వాళ్ళని కన్విన్స్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి అంత పెద్ద కాంట్రాక్ట్ని ఎందుకు ఇప్పించాలి అని అనుకుంటాడు. వాళ్ళతో కలిసి వెళ్ళి డీల్ని ఎందుకు కుదుర్చుకోవాలి అని అనుకుంటాడు. ఆ 10 కోట్లని వాళ్ళతో కాకుండా రుద్ర అకౌంట్, వీరు అకౌంట్ నుండి ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు. ఆ 10 కోట్లని వీరునే ఎందుకు తీసుకున్నాడు? వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉందా అని అడిగేసరికి ఇంకా అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు వీరు. అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే మన జోలికి రారు అనే అలా చేశానని చెప్పేసరికి, ఏంటి వీరు ఇంత తెలివి తక్కువగా ఎవరైనా ఆలోచిస్తారో చెప్పు? ఇంత మూర్ఖంగా ఇంత అమాయకంగా ఉంటారా అని అనేసరికి, అత్తయ్య గారు, ముందు వీళ్ళు చేసిన మోసాన్ని బయటపెట్టకుండా నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు అని అంటారు. మోసం చేసే వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ మోసపోవడం అవతల వాళ్ళ తప్పు కాదు, మోసపోయే వాళ్ళ తప్పే. అలానే మేము కాంట్రాక్టర్స్గా వేషం వేస్తే నువ్వు మోసపోయినట్టే. నువ్వు ఆ ఫ్రాడ్ కంపెనీ వాళ్ళతో కలిస్తే సూర్య కూడా మోసపోయాడు. మోసానికి మోసం సరిపోవాలి, నీకు తెలియాలనే ఇదంతా చేశాను, కానీ ఏదో అనుకోవాలని కాదు అని చాలా స్ట్రాంగ్గా చెప్తారు రుద్ర. ఇంకా వీరు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ప్రీతి అయితే మనసులో అనుకుంటుంది, లేదు, ఎలా అయినా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటేనే అర్థమవుతుంది, ఎందుకో నాకు ఆయనపై చాలా డౌట్గా ఉంది అని మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట ప్రీతి. ఇది ఇలా ఉండగా గంగ తన దగ్గర, విశ్వనాథన్ దగ్గర చాలా బాగా ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇంకా అలా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా విశ్వనాథన్తో, సార్ నేను ఎలా పర్ఫార్మింగ్ చేస్తున్నాను సార్ అని అడుగుతుంది. ఏ చెప్తే కానీ చేయవా అని అంటారు. అయ్యో అలా కాదు సార్, జస్ట్ అడుగుతున్నానంతే అని అంటారు. అవునా, నువ్వు అడుగుతున్నట్లేదు, పొగిడించుకోవాలంటుంది. చూడు గంగా, ఎప్పుడైనా మన ఫోకస్ అనేది మెయిన్ థింగ్ పై ఉండాలి, రిజల్ట్పై కాదు. భగవద్గీతలో చెప్తారు కదా, రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసి మనం ఏ పని చేయకూడదు. బాగా పనిచేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఎంత బాగా కష్టపడితే నీకు రిజల్ట్ అంత బాగా ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి చాలు అని చెప్పి ఇంకా అలా గంగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా నైట్ అయిపోతుంది. సార్ నేను ఇంటికి వెళ్తాను అని అంటుంది. నేను డ్రాప్ చేస్తాను, లేకపోతే మీ నాన్న డ్రాప్ చేస్తారని అంటారు. వద్దు సార్, నేను వెళ్ళిపోతానులేండి, దారిలో చిన్న పనుంది, కొనుక్కొని వెళ్ళాలి అని చెప్పి గంగ ఒంటరిగా బయలుదేరుతుంది. ఇంకా ఎవరైతే ధీరజ్ ఉన్నాడో
వీళ్ళ శిష్యుడు విశ్వనాథం వాళ్ళ శిష్యుడు, రేయ్ చెప్పాను కదరా, అదిగో ఆ అమ్మాయే. ఆ రోజు రుద్ర ఉన్నాడు, కానీ ఇప్పుడు రుద్ర కూడా లేడు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి కాళ్ళు విరక్కొట్టేసేయండి. అప్పుడు తను బాక్సింగ్ చేయలేదు, చెయ్యలేక అలా ఉండిపోతుంది చేతులు కూడా అని చెప్పి ఇంకా అలా వాళ్ళకి తన్ని చూపిస్తాడు. వెంటనే ఇంకా అలా గంగా అయితే నడుస్తూ వెళ్తుంటే రౌడీలందరూ చుట్టుముట్టేస్తారు. విశ్వనాథంకి మాత్రం మనసులో ఎందుకో చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఎప్పుడూ లేంది నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. అసలు నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదే. గంగ విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? గంగకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని ఇంకలా విశ్వనాథం ఆలోచనలో పడతారు. ఇంకలా విశ్వనాథం కూడా బయలుదేరతారనమాట. బయలుదేరేసరికి ఇంకా అలా దూరం నుండి ధీరజ్ చూస్తూ ఉండడం అండ్ రౌడీలు కూడా అటాక్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే అలా ఆ రౌడీలు గంగని అటాక్ చెయ్యాలి అని అనుకుంటుంటే గంగ ఒక్కసారిగా సెల్ఫ్ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తుంది. బీన్ ఏ బాక్సర్ కాబట్టి, బాక్సీ ట్రైనింగ్ కాబట్టి ఇంకా అలా వాళ్ళందరినీ తన పిడికిలతో గ్లౌజెస్ వేసుకొని కొడుతూ ఉంటుంది గంగ. అదంతా చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విశ్వనాథం. ఇంకా అలా అందరి వైపు చూస్తూ ఉంటారు. నిజంగా గంగ చాలా అంటే చాలా తెలివైన అమ్మాయి అని చెప్పి అలా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటే గంగా రౌడీలందరినీ తరిమి తరిమి కొడుతుంది. ఇంకా కొట్టిన వెంటనే అలా విశ్వనాథం పారిపోతున్న ధీరజ్ వైపు చూస్తారు. ఏయ్ ధీరజ్ అని గట్టిగా అరిచేసరికి ఇంకా ధీరజ్ అలా వచ్చి చూస్తూ ఉంటాడు. వెంటనే ధీరజ్ చెంప పగల కొడతారు. తనైతే విశ్వనాథం ఒక్కసారిగా సార్ అని అంటే షటప్, జస్ట్ షటప్. ఎంత నమ్మాను నిన్ను, ఎంత ఎంతలా నువ్వు నా కన్న కొడుకులా అనుకున్నాను. నువ్వు నా పేరు నిలబెడతావని అనుకున్నాను. కానీ నువ్వు ఏం చేసావు? ఏం చేసావు? ఇలా ఒక ఆడపిల్లపై అటాక్ చేస్తావా? ఇన్ని రోజులు తనపై చాలా చాలా చాడీలు చెప్పావు, ఇప్పుడేమో తన్ని కొట్టించాలని చూసావు. నీది ఒక వ్యక్తిత్వమే కాదు, నీది ఒక క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ అంటే ఇదిగో గంగాలా ఉండాలి. చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు పడినా ఒక పని అనుకుంది అంటే తను సాధిస్తుంది. నీలా వేరే వాళ్ళపై జెలస్గా ఫీల్ అవ్వదు. ఆ జెలసీని ఎందుకు తట్టుకోలేకపోతున్నావు నువ్వు? గంగలా ఒక్కరోజు కూడా నీ జీవితంలో నువ్వు బ్రతకలేవు. ఇప్పుడు చెప్తున్నాను విను. గంగకి నేను బెస్ట్ ట్రైనింగ్ ఇస్తాను. గంగే నా శిష్యురాలు అని చెప్పి విశ్వనాథం గంగని చూస్తూ చెప్పేసరికి పాపం గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొకసారి నా కంటికి కనిపించావో ఏం చేస్తానో నాకే తెలీదు, గెట్ అవుట్ అని చెప్పి ఇంకా అలా గట్టిగా గెట్ అవుట్ చెప్పేసరికి ధీరజ్ నిజస్వరూపం బయటపడిపోయిందని ఇంకేమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా గంగ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదంతా రుద్రతో చెప్తే రుద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి కార్తీక్ కూడా అలా ఇంకా సూపర్ మార్కెట్కి వస్తారు. వచ్చేసరికి నిజంగా నాకు మేడం ఇచ్చిన స్పెట్స్ పెట్టుకోవాలని ఉంది అని చెప్పి ఆ గాగుల్స్ అయితే పెట్టుకుంటారు. వెంటనే ప్రమీల, మీరు ఈ గాగుల్స్లో చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్పి ఇంకా గాగుల్స్ని తుడవాలి అని అనుకుంటే అప్పుడే కరెక్ట్గా శకుంతల ఒక పనిపై అక్కడికి వస్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట శకుంతల. ప్రమీల అని చెప్పి గట్టిగా అరుస్తారు. ఇంకా ప్రమీల అలా చూస్తూ ఉంటుంది. అత్తయ్య గారు అని అంటుంది. ఏం చేస్తున్నావు ప్రమీల, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అత్తయ్య గారు అంటే అది అనేలోపు నువ్వు రా అని చెప్పి ఇంకా ఇంటికైతే తీసుకొని వెళ్తారు. ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకా అందరి ముందు కూర్చోబెట్టేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఏంటి ఏమైంది శకుంతల, ఎందుకు ప్రమీలను అలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే కార్తీక్ ఉన్నాడు కదా, తన స్పెట్స్ని ప్రమీల క్లీన్ చేస్తుంది. అతనితో అంత క్లోజ్గా ఎందుకు అవ్వాలి? చెప్పడానికే నాకు చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి ఇంకా చాలా గట్టిగా చెప్పేసరికి అత్తయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అనేసరికి ఏం చెప్పొద్దు, నువ్వు నాకేమీ చెప్పొద్దు, నేను వినాలని కూడా అనుకోవటం లేదు అని చెప్పి
చాలా గట్టిగా చెప్పేసరికి పెద్దమ్మ, సరే మీరు తన మాట వినకండి, నేను చెప్పే మాటని వినండి. ఎందుకు ప్రమీల కార్తీక్పై అంత అభిమానం చూపిస్తుంది అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏదో కాదు, భాను కళ్ళని కార్తీక్కి పెట్టడం వల్లే అని అంటారు. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండిపోతారు శకుంతల. ఆయన కళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు, అందుకే అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా ఇంకా అలా పశ్చాత్తాపం మునిగిపోతుంది శకుంతల. అంటే భాను కళని అతనికి పెట్టారా అని చెప్పి ఇంకా అలా పాపం చూస్తూ ఉండిపోతుంది వెంటనే శకుంతల. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.